బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు ఓవైపు సుప్రీంకోర్టులో జరుగుతుండగా, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తన పార్టీ అనుచరులతో, ఏ పార్టీ అనుచరులతో? తన ముఖ్య అనుచరులతో, వాళ్ళ పార్టీ అనొద్దని, ముఖ్య అనుచరులతో జరిపిన ఒక సమావేశంలో ఆయన చేసిన కామెంట్స్ వివాదాస్పదం అవుతున్నాయి. వివాదాస్పదం అని ఎందుకు అంటున్నానంటే, నేను కాంగ్రెస్లో చేరి తప్పు చేశా అని చెప్పాడు ఆయన. అంటే కాంగ్రెస్లో చేరినట్టుగా ఆన్ రికార్డ్ చెప్పాడు కనుక అసలు నాకు తెలిసి ఆయన డిస్క్వాలిఫై చేసి పారేయలేము. డిస్క్వాలిఫై చేయదగిన వ్యాఖ్యలు ఆయన చేశాడేమోనని నాకు అనుమానం కలుగుతోంది. అంటే రాజ్యాంగపరంగా, చట్టపరంగా అండ్ శాసనసభ సంబంధించిన నిబంధనల పరంగా ఏముందో నాకైతే పూర్తిగా అవగాహన లేదు. కానీ కాంగ్రెస్లో చేరిన తప్పు చేశా అని బీఆర్ఎస్ టికెట్తో గెలిచిన పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నాడు. అంటే కాంగ్రెస్లో చేరాను కానీ అది తప్పు అని నాకు ఆలస్యంగా తెలిసింది, కనువిప్పైందని చెప్తాడు ఆయన. ఆయన ఎట్లా చెప్తాడు? కాంగ్రెస్లో చేరి మళ్ళీ బీఆర్ఎస్లోకి వచ్చినట్టు అనుకోవాలా? అది అంటే షర్టు మార్చినంత సులభంగా పార్టీలు మార్చేయవచ్చునా అని సహజంగానే మనందరికీ అనుమానం కలుగుతుంది. ఆయన ఏం చెప్పాడో ఒకసారి చూద్దాం. ఆయన వ్యాఖ్యలు ఒకసారి ఏంటంటే, మున్సిపల్ ఎన్నికల వేళ పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఏమని సంచలన వ్యాఖ్యలు చేశాడు? బీఆర్ఎస్ అభ్యర్థులను మున్సిపల్ ఎన్నికల్లో గెలిపించాలని చెప్పాడు. మున్సిపల్ ఎన్నికలు ఇప్పుడు రాబోతున్నాయి కనుక వాటిలో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలన్నాడు. ఆయన చెప్పేది అప్పటి పరిస్థితుల వల్ల, ఏం పరిస్థితులు మనకు తెలియదు, అప్పటి పరిస్థితుల వల్ల కాంగ్రెస్లో చేరాల్సి వచ్చిందని ఆయన. ఏ పరిస్థితుల వల్ల కాంగ్రెస్ పార్టీలో చేరాల్సి వచ్చిందో కూడా ఆయన వివరణ ఇస్తే బాగుండేది, సమాజానికి జనానికి కూడా అర్థమయ్యేది. అప్పటి పరిస్థితుల కారణంగా అంటే 2023లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. ఆ తర్వాత 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్తో గుర్తుతో గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపు ఫిరాయించినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. దీనిపైన ఇటు అసెంబ్లీలో, స్పీకర్ కోర్టులో, ఇటు హైకోర్టులో, సుప్రీంకోర్టులో కేసులు నడుస్తున్నాయి. వాటిపైన వాదోపవాదాలు జరుగుతున్నాయి. సరే, ఫిబ్రవరి 6వ తేదీ వరకు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పైన ఏ నిర్ణయం తీసుకుంటారో 6 లోపు తీసుకోండి అని సుప్రీంకోర్టు చెప్పింది. అలాగే దానం నాగేంద్రతో పాటు కడియం శ్రీహరి అండ్ జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, ఆ ముగ్గురిపైన వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాల్సిందిగా కూడా సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇదొక యాంగిల్. ఇప్పుడు గూడెం మహిపాల్ రెడ్డి సంగతి ఏంటనేది మనం ఒకసారి డిస్కస్ చేయాలి. కాంగ్రెస్ పార్టీలో చేరి నేను తప్పు చేశా, 3 సార్లు బీఆర్ఎస్ నుంచి నేను ఎమ్మెల్యేగా గెలిచా, నేను అందులోనే ఉంటే బాగుండేది. అంటే అందులో నేనంటే లెక్క కదా. ఇప్పుడు ఆయన చెప్పినట్టే మనం కనుక అనుకుంటే అందులోనే ఉంటే బాగుండేదని ఆయన అంటున్నాడు. అంటే ఆయన బీఆర్ఎస్ పార్టీలో లేనట్టు లెక్క, అంటే కాంగ్రెస్లో ఉన్నట్టే లెక్క. అంటే కాంగ్రెస్ పార్టీలోకి మతం మార్చుకున్నట్టుగా లెక్క. ఆయన ఏమంటున్నాడు? నేను అందులోనే ఉంటే బాగుండేది. తర్వాత ఇప్పటికైనా మించిపోయిందేం లేదు, రేపు జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించండి అని మహిపాల్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశాడు. పార్టీ కార్యకర్తలకు విజ్ఞప్తి చేశాడు. ఈ పార్టీ కార్యకర్తలతో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పటికే ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇప్పటికే మహిపాల్ రెడ్డి కొంతమంది బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలతో అంటే ఎవరు, ఇద్దరే ముఖ్య నేతలు, ఇంకా మళ్ళీ ముఖ్య నేతలు అంటే చాలామంది అనుకోవాలి. కానీ ఇక్కడ కేటీఆర్, హరీష్ రావు వీళ్ళిద్దరితో టచ్లో ఉన్నట్టుగా మనం అనుకోవచ్చు. సో వీళ్ళిద్దరితో టచ్లో ఉన్నట్టుగా చెప్తున్నాడు. ఈ క్రమంలోనే తన అనుచరులను ఒక్కొక్కరిని పార్టీ బీఆర్ఎస్లోకి చేరే విధమైన అరేంజ్మెంట్ చేస్తున్నట్టుగా కూడా వస్తోంది. అయితే ఈ మధ్య కాలంలోనే పార్టీ ఫిరాయింపుల కేసులో మహిపాల్ రెడ్డికి స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చాడు. ఇప్పుడు ఇది కూడా చర్చించాలి. రీసెంట్గా అంటే మొత్తం 10 మంది అని అనుకున్నాం కదా, 10 మందిలో 7 ఎమ్మెల్యేలకు అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఫిరాయించినట్టు చెబుతున్న 7 ఎమ్మెల్యేలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ క్లీన్ చిట్ ఇచ్చాడు. అంటే వాళ్ళు బీఆర్ఎస్లో ఉన్నట్టుగా ఆయన చెప్పాడు.
ఎవరు తీర్పిచ్చారు, ఎవరు స్పీకర్ గణప్రసాద్. అయితే కేసు అయితే సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది. అది ఫైనల్గా సుప్రీంకోర్టు ఏం ఆదేశాలు జారీ చేస్తుంది చూడాలి, తీర్పు ఏమిస్తుందో చూడాలి. దీంతో బహుశా ఆయన మరి ఏ ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేశాడో, ఎందుకు చేశాడో మనకెవరికి తెలియదు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ఎవరు పార్టీలు మారడం అంత సులభమా అనేది మనందరికీ డౌట్ వచ్చే విధంగా ఉంది ఈ మహిపాల్ రెడ్డి వ్యాఖ్యలు చూస్తే. నేనేమో కాంగ్రెస్లో చేరా అంటాడు, నేను మళ్ళీ అందులో తప్పు చేశాను కాబట్టి ఇందులో ఉంటేనే బాగుండేది అంటున్నాడు. బీఆర్ఎస్ పార్టీలో ఉంటే బాగుండేది అనే ఆయనకి 2 ఏళ్ల తర్వాత ఎట్లా కనువిప్పు కలిగిందో, మరి ఏ రకంగా ఆయనకు జ్ఞానోదయం అయిందో మనకు తెలియదు. ఒక పార్టీ గెలిచిన తర్వాత ఇంకొక పార్టీలోకి పోవడం అనైతికం, చట్టరీత్యా నేరం. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద వాళ్ళు అనర్హులుగా మారతారు. అంటే అసలు ఎమ్మెల్యేలుగా వాళ్ళు కొనసాగడానికి అనర్హులు. ఇవన్నీ ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, నిబంధనలు అన్నీ ఉన్నాయి. కానీ వీటన్నిటినీ మొత్తం తోసి పారేసి బీఆర్ఎస్ హయాంలో పెద్ద ఎత్తున ఫిరాయింపులను ప్రోత్సహించారు. దీనికి పాపాల భైరవుడు ఎవరు ఉన్నారంటే కేసీఆర్. ఇది నేనే కదా చాలామంది విశ్లేషకులు చెప్పే మాట. కేసీఆర్ కనుక పెద్ద ఎత్తున దాదాపు 65 మంది 70 మంది ఎమ్మెల్సీలు లాగి పారేశాడు. అంటే బయట మరొక పార్టీ ఉండకూడదు, బయట ఇంకొక రాజకీయ పార్టీ ఎగ్జిస్టెన్స్ ఉండకూడదు అనేది కేసీఆర్ కాన్సెప్ట్. అందులో భాగంగానే ఆయన ఏం చేశాడంటే ఏ పార్టీ నుంచి గెలిచినా, కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ, సిపిఐ, ఇంకోటి ఏదైనా సరే మొత్తం అందరిని లాగి ఆయన ప్రగతి భవన్లోకి గుంజి పారేశాడు అందరినీ. వాళ్ళంతా ఇప్పుడు అసలు వాళ్ళు మాట్లాడే నీతులు, అంటే బీఆర్ఎస్ పార్టీ మాట్లాడే నీతులు బహుశా ఈ ప్రపంచంలో ఎవ్వరూ మాట్లాడరు కావచ్చు. అట్లా మాట్లాడుతున్నవాడు ఫిరాయింపుల గురించి. పార్టీ ఫిరాయింపులు అనేవి ఫస్ట్ టైం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాతే జరుగుతున్నట్లుగా ఒక చిత్రీకరణ జరుగుతోంది. అంటే గతాన్ని జనం మర్చిపోయారని వాళ్ళు అనుకుంటున్నారో, లేకుంటే గతం చాలా సులభంగా మనకెవరికి జ్ఞాపకం ఉండదని అనుకుంటున్నారో మనకెవరికి తెలియదు. కానీ అవలీలగా వాళ్ళు ఫిరాయింపులను ఇప్పుడు వ్యతిరేకిస్తూ దానిపై విరుచుకుపడుతూ అండ్ హైదరాబాద్ నుంచి ఢిల్లీ దాకా అనేక పలు కోర్టుల్లో పోరాడుతున్నారు. అవసరమైతే వీళ్ళు ఐక్యరాజ్య సమితి కూడా వెళ్ళి పోరాడే అవకాశాలు లేకపోలేదు. అంటే పార్టీ ఫిరాయింపులు అనేవి బీఆర్ఎస్ హయాంలో జరిగితే అవి చట్టసమ్మతం అండ్ న్యాయసమ్మతం, అట్లాగే నైతికమైనవి, అట్లాగే తెలంగాణ పునర్నిర్మాణం కోసం మాత్రమే జరిగినవిగా భావించాలి. కానీ అదే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లోకి పోయారనుకోండి, కాంగ్రెస్లోకి చేరేందుకు ప్రయత్నించారనుకుందాం, అది చట్టవిరుద్ధం అండ్ పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కిందకు వస్తాయి. వాళ్ళు అనర్హులుగా ప్రకటించాలి అండ్ వాళ్ళు ప్రజాద్రోహులు, ఇట్లా రకరకాలుగా, అంటే ప్రజలు ఇచ్చే తీర్పును అపహాస్యం చేశారు. అంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఉన్నంత స్కిల్, అంటే మాట్లాడే పద్ధతి కానీ లేకపోతే తాము చేసే మాటల్ని సమర్థించుకునే పద్ధతి కానీ, అది కాంగ్రెస్ వాళ్ళు ఇంకొక 100 జన్మలు ఎత్తిన వాళ్ళకి ఆ స్కిల్ రాదని మనకు అర్థమవుతోంది. అయితే ఇప్పుడు మహిపాల్ రెడ్డిని ఏం చేయాలి? అసలు మహిపాల్ రెడ్డి ఇప్పుడు తాజా స్టేట్మెంట్స్ ఏదైతే ఉన్నాయో ఆ స్టేట్మెంట్స్ పైన నిజంగానే స్పీకర్ చర్యలు తీసుకోవచ్చేమో. నాకు తెలిసి స్పీకర్ నోటీస్కు రాకుండా ఉంటుందని అయితే అనుకోవడం లేదు, ఖచ్చితంగా వచ్చి ఉంటుంది. అంటే స్పీకర్ దృష్టిలోకి వస్తే మరి ఆయన ఎందుకు నిర్ణయం తీసుకోలేదు, లేకుంటే తీసుకునే అవకాశం ఉందా, పిలిచి మాట్లాడే అవకాశం ఉందా అనే దానిపైన కూడా ఆలోచన చేయాల్సి ఉంటుంది స్పీకర్. ఎందుకంటే ఆయన ఓపెన్గా చెప్తున్నాడు, నేను కాంగ్రెస్లో చేరా కానీ తప్పు చేశా, అందువల్ల మళ్ళీ నేను వెనక్కి వస్తున్నా అని చెప్తున్నాడు. అంత సులభంగా చెప్పవచ్చునా? కాంగ్రెస్లో ఓవైపు చేరలేదు, ఆయన బీఆర్ఎస్లో ఉన్నట్టుగా స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చాడు. ఆ క్లీన్ చిట్ ఇచ్చిన దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ఇక ఆయన బీఆర్ఎస్లోనే మళ్ళీ రావాలని అనుకుంటున్నాడు కనుక ఆయన ఇటువంటి మాటలు కూడా మాట్లాడుతున్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.